మీరు కూరలు కొనడానికి రైతు బజార్‌కెళ్ళినా, ఇంకో చోటుకెళ్ళినా, ఇంకో చోటుకెళ్ళినా అక్కడ ధరల లిస్ట్ చూసిన తర్వాత నోరెళ్ళబెట్టే పరిస్థితి ఉంది. జనాభా బాగా పెరుగుతూ ఉండడం, కూరగాయల సాగు బాగా తక్కువగా ఉండిపోవడం, అలాగే కూరగాయల సాగులో కార్పొరేట్ కంపెనీలు చొరబడడం, ఫెర్టిలైజర్స్ కొన్ని ప్రాంతాల్లో ఉండేటువంటి ఇవన్నీ రసాయన ఎరువులు ఇవన్నీ వాడడం వల్ల నెమ్మదిగా క్యాన్సర్ లాంటి ప్రమాదకరమైనటువంటి వ్యాధుల బారిన పడాల్సొస్తుంది అనేది కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితులు చూసిన తర్వాత ప్రజలు ఇంటి పెరట్లో గాని, మేడ మీద గాని కూరగాయలు, ఆకుకూరలు వంటి సేంద్రీయ విధానంతో సాగు చేయడం మొదలుపెట్టారు. పట్టణ, నగర ప్రాంతాల్లో స్థలం కుదరదు కాబట్టి మేడ మీద ఎక్కువ మంది సాగు చేస్తారు. ఇట్లా చేసుకోవడం వల్ల ఇంటి యొక్క పంట ద్వారా ఆరోగ్యం గాని, కూరగాయలు, ఆకుకూరగోళం వీటి కోసం పెట్టే ఖర్చు కూడా తగ్గుతుంది. సో, ఈ సాగు వల్ల పట్టణ, నగర ప్రాంతంలో కాస్త పచ్చదనం అది పెరిగి పొల్యూషన్ కూడా తగ్గుతుంది. సో, ఇట్లాంటి వాటికి సంబంధించి ఆహ్, ఈ చేయడం కోసం సిమెంట్ కుండీలు కాకుండా వీళ్ళు గ్రో బ్యాగ్స్‌ని వాడుతున్నారు. ఇవి గూడా ఒక గ్రో బ్యాగ్స్ అంటారు వీటిని. సో, తక్కువ ఆహ్, తక్కువ డబ్బులతో ఉంటాయి. ఇవి వివిధ సైజుల్లో, రకరకాల రంగుల్లో మనకి లభ్యమవుతూ ఉంటాయి. అయితే వీటికి సైజులుంటాయి. అట్లాగే వీటి యొక్క వినియోగం గూడా పెరుగుతూ ఉంటుంది. సూర్యుడి నుంచి వచ్చేటువంటి అల్ట్రా వైలెట్ కిరణాలను తట్టుకుని 5 సంవత్సరాలు మన్నిక కూడా ఉంటాయన్నమాట ఈ బ్యాగ్‌లు. సో, ఈ గ్రో బ్యాగ్స్ ని మనం ఎట్లా తయారు చేసుకోవచ్చు? దాన్ని ఎట్లా స్వయం ఉపాధిగా మార్చుకోవచ్చు? దాని ద్వారా మనం డబ్బులు ఎట్లా సంపాదించుకోవచ్చు అనేది చూద్దాం. ఈ బిజినెస్‌కి ప్రధాన ముడి సరుకు హెచ్‌డిపి ఫ్యాబ్రిక్ అన్నమాట. ఇది జీఎస్ఎంని బట్టి అంటే మన మన యొక్క బ్యాగ్ క్వాలిటీని బట్టి అది కేజీ రూ. 140 నుంచి 170, 180 వరకు ఉంటుంది. సో, ఈ ఫ్యాబ్రిక్ అన్ని పట్టణాల్లో ప్రధాన మార్కెట్‌లో మీకు దొరుకుతుంది. ఈ ఈ ఫ్యాబ్రిక్‌ని వర్షానికి తడవకుండా రూఫ్స్ పైన వేయడానికి రకరకాల అంశాల కోసం దీన్ని వాడుతూ ఉంటారు. ఈ గ్రో బ్యాగ్స్ కోసం మీకింకా హెవీ డ్యూటీ కుట్టు మిషన్ కావాల్సుంటుంది. సో, ఈ మిషన్ యొక్క ధర మీకు 15, రూ. 20 మీకు ఈ మెషిన్ దొరుకుతుంది. సో, సూయింగ్ చేయడానికి థ్రెడ్స్ గాని, సిజర్స్ ఇవన్నీ బేసిక్‌గా మనకు కావాలి బిజినెస్ మొదలుపెట్టడానికి. సో, ఈ గ్రో బ్యాగ్స్‌ని ఇంటి వద్ద ఏ విధంగా తయారు చేసుకోవచ్చు అంటే, వాటిని మనం జాగ్రత్తగా తెచ్చుకొని ఆహ్, సూయింగ్ అది చేసుకొని, దీని మీద కొంచెం మనకి ట్రైనింగ్ అది కావాల్సుంటుంది. ఏ రకంగా దాన్ని కుట్టు మిషన్‌లో మనం జాగ్రత్తగా కుట్టుకోవాలనేది కొంచెం ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది. అది చాలా కష్టమైన అంశమేం గాదు. కావాలంటే కుట్టించుకోవడానికి మనం సెపరేట్‌గా ఒక మనిషిని వాళ్ళని పెట్టుకున్నాం అనుకోండి, శుభ్రంగా జాగ్రత్తగా కుట్టేసుకోవచ్చు. వచ్చినటువంటి ఆ కవర్‌ని తెచ్చుకుంటాం గదా! ఆ కవర్‌ని చాలా జాగ్రత్తగా మనం కత్తిరితో కత్తిరించుకొని, కుట్టు మిషన్‌లో దాన్ని జాగ్రత్తగా కుట్టుకుంటే గనక భారీ ఎత్తున మనకి ఈ బ్యాగ్స్ అనేవి దొరుకుతాయి. సో, ఈ బ్యాగ్స్‌లో 9/9, 12/12 అట్లాగే 15/15, 18/18 ఇట్లాగా వివిధ సైజుల్లో మీకు సర్క్యులర్ బ్యాగ్స్, రెక్టాంగిల్ బ్యాగ్స్ సైజుని బట్టి కూడా ధరల్లో హెచ్చుతగ్గులనేవి ఉంటాయి. ఒక కేజీ హెచ్‌డిటిపి యావరేజ్‌గా మనం గనక కొనుక్కుంటే కేజీని ఒక కేజీ ఫ్యాబ్రిక్‌కి మనకి 9/9 సైజ్ బ్యాగ్స్ సుమారు 14 వస్తాయి ఒక కేజీకి. సో, ఒక్కొక్క 9/9 సైజ్ బ్యాగ్‌కి మార్కెట్ ధర సుమారు రూ. 52 ఉంది. అంటే 14 బ్యాగ్స్ యొక్క బ్యాగుల ధర రూ. 700 పైగానే ఉంది. ఇందులో నుంచి ఒక కేజీ హెచ్‌డిపి ఫ్యాబ్రిక్ ధర రూ. 150 తీసేస్తే సుమారు రూ. 575 వరకు మనకి మిగిలే పరిస్థితి ఉంటుంది. ఇందులో నుంచి రా మెటీరియల్స్ ఖర్చు, రవాణా ఖర్చు, పవర్ బిల్లు, మనం ఎవరైనా హెల్పర్‌ని పెట్టుకుంటే కుట్టు మిషన్ ఈ ఖర్చులన్నీ తీసేసిన ఒక రూ. 180 అట్లా తీసేసిన ఒక కేజీ ఫ్యాబ్రిక్ మీద ఒక 14 బ్యాగుల మీద తయారు చేస్తే అమ్మి వచ్చేటువంటి లాభం రూ. 450 వరకు ఉంటుంది. రోజుకి మనం ఒక 20, 25 బ్యాగుల వరకు తయారు చేస్తే ఈజీగా రూ. 900 ఇంటి వద్ద నుంచి సంపాదించుకోవచ్చు. అంటే నెలకి తేలిగ్గా ఒక రూ. 30,000 సంపాదించుకోవచ్చు ఆదాయం. అట్లాగే మార్కెట్ విషయానికొస్తే మార్కెటింగ్ ఎట్లా చేయాలి ఈ బ్యాగ్స్‌లని? హోమ్ గార్డెను, టెర్రస్ గార్డెను, కిచెన్ గార్డెనింగు ఇట్లా ఎంతో మంది చేస్తూ ఉంటారు. పాలీ హౌస్ ఎవరు చేస్తున్నారు అనుకుంటారు మీరు. ఎంతో మంది చేస్తుంటారు. కనుక్కుంటే సరిపోతుంది. వీళ్ళందరికీ కూడా మీరు మార్కెటింగ్ చేసుకొని, గార్డెనింగ్ మీద ఇష్టం ఉన్న వాళ్ళకి మన జాగ్రత్తగా తెలివిగా మార్కెటింగ్ చేసుకుంటే చక్కగా ఆదాయం సంపాదించుకోవచ్చు. ఇక అమెజాన్‌లో కూడా చాలా మంది కొంటున్నారు ఇవి. సో, సెల్లర్‌గా జాయిన్ అయ్యి అక్కడ కూడా వీటిలో మార్కెటింగ్ చేసుకోవచ్చనమాట. ఫేస్‌బుక్, వాట్సాప్‌లో మీరు సోషల్ మీడియాలో చక్కగా పోస్టులు పెట్టుకున్నారనుకోండి, వాళ్ళు కూడా వచ్చి మరి మీకు తేలిగ్గా కొనుక్కు వెళ్తారు.
ఈ బిజినెస్‌కి సంబంధించి మొదలెట్టే ముందు మరింత అధ్యయనం చేసి మొదలుపెట్టండి. ఎంతో మందికి ఉపయోగపడుతది ఈ వీడియో. కాబట్టి ఎక్కువగా ఈ వీడియోని అందరికి అందేలాగా షేర్ చేయండి. మీ వాట్సాప్‌లో పెట్టండి. మీ ఫేస్‌బుక్‌లో పెట్టండి.